అయితే ఇక్కడ అబ్రహాము రాజు అబీమెలెకు అనేటువంటి ఒక రాజు అబ్రహామును పిలిచాడు. అబీమెలెకును పిలిచి అబీమెలెకు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నువ్వు చేసిన ఈ పనేంటి? ఎందుకు ఇలా చేశావు అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నేను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ చూసినప్పుడు ఈ ప్రజలలో ఎవ్వరికి దేవుని భయము లేదు అన్నాడు. ఆయన ఏమి లేదన్నాడు? దేవుని భయము లేని ప్రజలై ఉన్నారు మీరు అన్నాడు. మనం మొదట చదివినటువంటి వాక్యంలో దేవుడే అబీమెలెకు అన్నట్టు రాజుకి కనబడ్డాడు. దేవుడే రాజుకి కనబడి దర్శనములో కనబడి అబీమెలెకు రాజుతో మాట్లాడతాడు. ఇదిగో అంటూ ఒక మాట మాట్లాడతాడు. ఇంతకు విషయం ఏంటి అక్కడ అని మనం గమనిస్తే, అబ్రహాము యాత్రికుడు. సొంత దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన దేశానికి, దేవుడు నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి రమ్మని అబ్రహామును పిలిచాడు. అబ్రహాము తన భార్యను, తన పశువులను, పనివారిని, తన బంధువులను తీసుకొని దేవుడు చూపించే ప్రాంతానికి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. ప్రయాణమే వెళుతున్నటువంటి మార్గం మధ్యలో కొన్ని దేశాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ దేశాలలోనికి వెళుతున్నప్పుడు అందులో ఒక దేశము అబీమెలెకు, ఒక దేశానికి రాజు అబీమెలెకు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ అబ్రహాము చూశాడు. అక్కడ ఉన్న ప్రజలందరినీ, వారి వాతావరణాన్ని, వారి పరిస్థితులను, వారి పద్ధతులను అవన్నీ చూసినప్పుడు అబ్రహాముకు కనబడింది ఒక్కటే, వీళ్ళలో దేవుని భయం లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు నా భార్యను బట్టి నన్ను చంపుతారు అని చెప్పేసి భయపడ్డాడు అబ్రాం. ఎందుకు? అబ్రాము భార్య శారా బహు చక్కనిది, చాలా అందగత్తి కూడా. ఆమె చక్కదనమును బట్టి, ఆమె అందమును బట్టి, ఒకవేళ ఇతను ఈమె నా భార్య అన్నాడు అనుకోండి, ఆమె అబ్రాము నా భర్త అన్నారు అనుకోండి, దేవుని భయము లేని ఈ ప్రజలు అతనిని చంపి ఆమెను ఆ రాజు తన వశం చేసుకొనవచ్చును. లేకుంటే ఆ ప్రాంతంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని భయముతోటి ఏమన్నారంటే, ఆమె నా చెల్లెలు అన్నాడు, భార్యని చెల్లెలు అన్నాడు. ఆమె ఏమన్నది భర్తని? అతడు నా అన్న అన్నది. అన్నా చెల్లెలు అయిపోయారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆమెను అడిగారు, ఏయ్ ఈమె ఎవరు నీకు? మా చెల్లెలయ్యా. ఆమెను అడిగారు, ఆయన ఎవరు నీకు? మా అన్నయ్య. ఓకే, అన్నా చెల్లెలు. ఆమెను చూశారు, చాలా చక్కగా ఉంది. వారందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఇదిగో ఒక ప్రాంతం నుంచి ఒక గుంపు వచ్చింది, ఒక మంద, కొంతమంది ప్రజలు, యాత్రికులు వచ్చారు. వారిలో ఒక ఆమెను చూసాం, చాలా చక్కగా ఉంది రాజా అని చెప్పేసి రాజుగారి ఎదుట పొగిడారట. రాజుగారి ఎదుట చెప్పారట. చెప్పేసరికి ఆమెను తీసుకొచ్చి రాజకోటలో పడేశారు. ఆమెను వివాహం చేసుకొని తన సొంత భార్యగా చేసుకుందామని రాజు ఆమెను తీసుకొని వచ్చాడు. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు దేవుడు ఈ రాజుకి, అబీమెలెకు అయినటువంటి ఈ రాజుకి కలలో, దర్శనంలో కనపడ్డాడు. కనపడి, రాజు ఆయన నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, చాలా తప్పు అని చెప్పేసి దేవుడు అబీమెలెకు రాజుకి ఆజ్ఞించాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది పాపము అన్నాడు. ఏంటి ప్రభువా, నేనేం చేశాను, నేను ఏ పాపం చేశాను అని చెప్పేసి ఆయన అడిగితే, నీ దగ్గర ఉన్నటువంటి స్త్రీ, ఆమె భర్త పలానా ఆయన, అతని చెల్లెలు కాదు, అతని భార్య ఈమె, ఆల్రెడీ వివాహం అయింది. వివాహం అయినటువంటి స్త్రీని తీసుకొచ్చుకున్నావు. ఆమెతో నువ్వు పాపం చేయడానికి వీల్లేదు, నీకు ప్రమాదము. అతడు నా ప్రవక్త, అతడు నన్ను నమ్మినవాడు, నేను చెబితే ప్రయాణం చేసినవాడు, నా మాట ప్రకారంగా వచ్చినవాడు. అతని భార్యను తీసుకొచ్చి నీవు ఇంట్లో పెట్టుకున్నావు, నీకు ప్రమాదం, నీ రాజ్యానికి ప్రమాదం, నీ ప్రజలందరికీ నాశనం అని దేవుడు చెప్పాడు. చెబితే అబీమెలెకు రాజు అంటాడు, అయ్యా నేను అడిగినప్పుడు అతను అన్నాడు ఆమె నా చెల్లెలు అన్నాడు. ఆమెను కూడా నేను అడిగాను, అమ్మా అతను నీకేమవుతాడని అడిగాను. ఆయన నా అన్న అన్నది. వారు ఇరువురు అన్నా చెల్లెలే అన్నారు కదా. నా పాపము లేకుండా, నా తప్పు లేకుండా నేను న్యాయముగానే ఆమెను తీసుకొచ్చుకున్నాను, వివాహం చేసుకుందామని. నా సొత్తు చేసుకుందాం అనుకొని తెచ్చుకున్నాను. వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే నేను ఈ పని చేశానే కానీ నేను కావాలని చేయలేదు. వారి భార్యాభర్తల సంగతి తెలిసి నేనేం చేయలేదు. ఇందులో నాకు ఏ పాపము లేదు, నేను చాలా యథార్థవంతుడిని కదా, నీకు తెలియదా అని చెప్పని దేవుణ్ణి అడిగాడు అబీమెలెకు రాజు. రాజు అంటాడు, నేను ఎంత యథార్థవంతుడు నీకు తెలియదా అన్నాడు. దేవుడు అంటాడు, నువ్వు యథార్థవంతుడివే,
నువ్వు యథార్థవంతుడివని నాకు తెలుసు. అందుకే కదా నువ్వు ఏ పాపము చేయకుండా ఉండాలని నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు యథార్థవంతుడివని తెలుసు, నీ ప్రజలు యథార్థవంతులని తెలుసు. కాబట్టి ఏ పాపము మీ ద్వారా జరగకూడదని, ఏ నాశనము మీకు రాకూడదని నేనే వచ్చి మీకు సెలవిస్తున్నాను. ఏ పాపము చేయకుండా నేనే అడ్డుపడ్డాను ఇప్పటి వరకు. ఇక ముందు ముందు కాలంలో నువ్వేదైనా నాకు విరోధముగా, నాకు వ్యతిరేకంగా పాపం చేస్తావని నేనే వచ్చి నీకు చెప్తున్నాను. అతడు నా ప్రవక్త, అతడు నా వాడు. కాబట్టి అతని భార్యను అతనికి ఇచ్చేసి అతని ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకో. అతడు ప్రవక్త గనుక మీరు బాగుపడతారు. అతడు ప్రవక్త గనుక ప్రార్థన చేస్తే మీకు మేలు జరుగుతుంది. అతడికి ఏమాత్రం కీడు చేయొద్దని దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. అదంతా దర్శనంలో చూసినటువంటి అబీమెలెకు రాజు భయపడిపోయాడు. హల్లెలూయా. ఉదయాన్నే అబ్రాహామును పిలిచి, ఏమయ్యా నువ్వు చేసిన పనేంటి? నువ్వు ఎంత ప్రమాదాన్ని మా మీదకి తీసుకొచ్చావు, ఎంత పాతకాన్ని మా మీదకి తీసుకొచ్చావు, నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పేసి అని అడిగితే, నేనేం చేశానయ్యా? అబ్రాహం ఏమి తిన్న అమాయకుల్లాగా ఏం చేశాడట? ఏందని అమాయకుల్లాగా పోయి నేనేం చేశాను రాజా? నేనేం చేయలేదుగా అన్నాడు. నీ భార్యను నువ్వు చెల్లెలు అన్నావు కదా, నీ భార్యను నువ్వు చెల్లెలు అన్నావు, సహోదరి అన్నావు. అది ఎంత పాపం! నువ్వు ఆ మాట అనబట్టి నీ చెల్లెలు అనుకొని నేను తీసుకొచ్చుకొని వివాహం చేసుకుందాం అనుకున్నాను, నా సొంతం చేసుకుందాం అనుకున్నాను. నువ్వు ఈ మాట చెప్పావు కాబట్టి ఇంకా గత దినాల్లో ఏమన్నా చేసేవాడినేమో, ఆమెతో కలిసేవాడినేమో. ఎంత పాపం జరిగేది, ఎంత ప్రమాదం ఆ దేశం మీదకి తీసుకొచ్చావు. నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను చేశాను, ఇదంతా నాశనానికి తీసుకొచ్చావు. ఏం చేసి ఈ పని చేశావు నువ్వు? అసలు ఎందుకు ఆ మాట అన్నావు? నీ భార్యను నువ్వు చెల్లెలు అని ఎందుకు అన్నావు? ఏం జరిగింది? ఏం చూసావు? అసలు ఏది నీ సంగతి చెప్పు అని అబీమెలెకు రాజు అబ్రామును అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు అబ్రాము, నేను ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆచారములను, ప్రజల యొక్క విధి విధానాలను, ప్రజలను చూసినప్పుడు దేవుని భయము లేని వారని తెలుసుకున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమి లేదంట వారిలో? దేవుని భయము లేదు. దేవుని భయము లేని ప్రజలట వాళ్ళు. మీరు దేవుని భయం లేని ప్రజలు. అందుకనే నేను అబద్ధం ఆడవలసి వచ్చింది. అందుకనే నేను నా భార్యని చెల్లెలు అనవలసి వచ్చింది. ఆయనను నేనేం అబద్ధం ఆడలే, ఆమె నా చెల్లెలే అన్నాడు. వాస్తవానికి వారు అన్న చెల్లెలే. వాళ్ళ నాన్నగారు ఒక్కడు, వాళ్ళ నాన్నగారికి భార్యలు ఇద్దరు. మా నాన్నగారు ఒక్కడే, ఆమెకి తండ్రి ఒక్కడే, నాకు తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడే కానీ తల్లులు ఇద్దరు. కాబట్టి మేము అన్నా చెల్లెలమే, అయినను భార్యాభర్తలమే. వాస్తవానికి అన్నా చెల్లెలమే అని చెప్పాడు. నేనేం అబద్ధం వాళ్ళ ఉన్నదే చెప్పాను అన్నాడు. మరి ఇంత ప్రమాదాన్ని మా మీదకి తీసుకొచ్చావే, నీకేమాత్రం జాలి లేదన్నాడు. ఎందుకు జాలి? దేవుని భయము లేకుండా మీరు బ్రతుకుతున్నారే, ఈ బ్రతుకును బట్టి ఎందుకు జాలి పడాలి మీ మీద? ఏమండి? దేవుని భయము లేని ప్రజలుగా మీరు బ్రతుకుతా ఉన్నారే, మీ మీద నేను ఎందుకు జాలి పడాలి? అవునంటారా కాదంటారా? రాజుగారు అడిగాడు, దేవునితో ఏం చెప్పాడు తెలుసా రాజు? నేను ఎంత యథార్థవంతుణ్ణి అన్నాడు దేవునితోని రాజు. దేవుడు అంటున్నాడు, నీవు యథార్థవంతుడవే. ఏంటట ఆయన? యథార్థవంతుడట. అబ్రహాం ఏమంటున్నాడు? దేవుడేమో నువ్వు యథార్థవంతుడివి అన్నాడు, అబ్రహాం ఏమో మీరు దేవుని భయం లేని ప్రజలు అంటున్నాడు. ఏంటి దీంట్లో వ్యత్యాసం? దేవునికి తెలిసినంతగా అబ్రహాముకు తెలిసిందా? ఒక మనుషుడి గురించి దేవుడికి తెలిసినంతగా మనుషుడికి తెలుస్తుందా ఇంకొక మనుషుని గురించి? నా గురించి మీకు పూర్తిగా తెలుసా? పోనీ మీ గురించి నాకేమైనా పూర్తిగా తెలుసా? మీరు ఎలాంటి వారో నాకు తెలుసా? తెలియదు. కానీ దేవునికి తెలుసు. మీ మనస్సు ఏంటో దేవునికి తెలుసు, మీ హృదయాలు ఏంటో దేవునికి తెలుసు, మీ తలంపులు ఏంటో దేవునికి తెలుసు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. వివాహమైన తర్వాత భర్తతోటి చాలా చక్కగా జీవించింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత బజార్లోనేమో భర్త మీద చాలా గౌరవం, ఇంటికి పోతేనేమో చాలా తక్కువ చేసి మాట్లాడేది. చాలా భర్తని తక్కువ చేసి మాట్లాడేది. బజారుకు వచ్చేసరికి మా వారు తెలుసా, మా ఆయన తెలుసా అనేది. అందరూ ఇలా భార్య భర్తలో గొప్పతనం, ఎంత మంచిది అమ్మాయి, తన భర్తకి ఎంత విలువిస్తుంది, ఎంత అని చెప్పేసి అందరూ ఆమెని చాలా మంచి అమ్మాయి, చాలా మంచోడు అన్నారు.
తర్వాత నిదానంగా ఆమె చెప్పే మాటలన్నీ ప్రజల్లో విడ్డూరంగా తయారైనాయి. అందరికీ ఓ కానీ అమ్మ నువ్వు చెప్పొచ్చావు కానీ అన్నారు. ఇంతకేం జరిగింది? బజార్లోనేమో ఏమండి, ఇంట్లోనేమో ఏందయ్యా ఏందయ్యా ఏంది చెప్పు, ఏందమ్మా కొక్కరెత్తున్నావు, ఏంది చెప్పు, ఎరగదీస్తున్నాం మేము చాకరీ చేస్తున్నాం, నీ సొమ్యం పోయింది అంటే ఏంటి విషయం? భార్య యథార్థవంతురాలే. భర్త విషయంలో భార్యకి ఇప్పుడేమీ లేదు, ఒకప్పుడు ఉన్న భయం లేదు. ఏమన్నా తక్కువ చేసి మాట్లాడితే కొడతాడేమో, ఏమన్నా దిగజార్చి మాట్లాడితే ఏమన్నా అవుతుందేమో అని భయం లేదు. భయము లేకపోవటాన ఏమండి కాస్త ఏమయ్యా అయిపోయింది. అంటే ఈ ప్రజలు కూడా ఎలాంటి వారు ఇప్పుడు? యథార్థవంతులే. మాట బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, మంచితనం బాగుంటుంది, కానీ భయము లేదు. భయము లేదు కాబట్టే దేవుని కుమారుడైనటువంటి అబ్రహాము భార్యని లాకర్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు నాకు చెల్లెలు ఉంది, నాకు చెల్లెల్ని ఎవరిని అడిగారు అనుకోండి, నేను ఇవ్వాలంటే ఇష్టపడాలా లేదా? నాకు నచ్చింది ఇస్తాను. దానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలి, ఇష్టం తెలుసుకోవాలి, నువ్వెవరో నేనెవరో తెలుసుకోవాలి, నువ్వు యోగ్యుడువా కాదా తెలుసుకోవాలి, అప్పుడు కదా నీకు ఇవ్వాలంటే ఇచ్చేది నేను. అలా ఏం లేదు. వాళ్ళు ఊరికి రాగానే ఆడెవడో చెప్పాడట, రాజుగారు పలానా అమ్మాయి చాలా బాగుందండి, పేరు శారా అట, చక్కగా ఉందండి రూపురేఖలు. ఆమెకు అప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఎన్నేళ్ళు అప్పటికి? అప్పటికే 60 ఏళ్ళు ఆమెకి. 60 ఏళ్ళు కూడా పై మాటే. అటువంటి ముసలామని రాజుగారి ఎదుట ఏం చేశారట, పొగిడారట వీళ్ళు. నీకు ఏడ కనపట్లేదు కళ్ళు. సరే వాళ్ళు పొగిడారు, పొగడగానే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు యథార్థవంతుడివేగా, మరి ఆలోచన చేయొద్దా? అంటే వాళ్ళు చెప్పగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? హల్లెలూయా. భయం లేదు వీళ్ళకి. అయ్యో వాళ్ళ మంచి చెబర ఉండాలి, వాళ్ళకి ఇష్టం ఉండాలి, వాళ్ళు అంగీకరించాలి అనేది ఏమీ లేదు. బాగుందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటమే, తీసుకొచ్చి రాజకోటలో పెట్టుకోవటమే ఆడిష్టం. ఇక చూశాడు దేవుడు కూడా ఇప్పటి వరకు వాడిని ఏం చేయలేదు కాబట్టి ఆ మౌనంగా ఉన్నాడు. ఇక వచ్చాడు దేవుడు ఒకరోజు. ఇక తెల్లారే వీడి ద్వారా పొరపాటు జరుగుతుంది, పాపము జరగబోతుంది, అది జరగకూడదు, ఇప్పటి వరకు వీళ్ళు ఉన్న యథార్థతను పోగొట్టుకోకూడదు అని చెప్పని దేవుడు తెల్లారి ఏం చేశాడు, నువ్వు పాపము చేయకుండానట్లుగా, నువ్వు యథార్థంగా ఉన్నట్లుగా, మీరు క్షమించబడినట్లుగా, మీరు రక్షింపబడినట్లుగా ఆయన చేత మీరు ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన ఎవరి చేత? నువ్వు ఎవరి భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు వాళ్ళే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు నేను రాజై ఉండి ఇంత సామ్రాజ్యమై ఉండి ఎవరో ఒక యాత్రికుడు, ఎవడో ఒక గూఢసారి నా ప్రాంతానికి వస్తే ఆయన చేత నేను ప్రార్థన చేయించుకోవాలా? నేనేంటి, నా హోదా ఏంటి, ఆయన ప్రార్థన చేయటం ఏంటి, నాకు మేలు జరిగేది ఏంటి అని చెప్పని గర్వాన్ని చూపించవచ్చు. కానీ ప్రభు అన్నాడు తెలుసా, ఏమాత్రం విరోధంగా పొరపాటు చేశావో మీరు బ్రతకరు అన్నాడు ఆయన. నేను చెప్పిన మాట ఏమాత్రం వినకుండా నాకు విరోధముగా మీరు పాపము చేసిన ఎడల మీరు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు అన్నాడు. వీళ్ళు యథార్థవంతులే, దేవుడు చెప్పాడు. కానీ అబ్రహాము అంటున్నాడు భయము లేనివారట. ఈరోజు దేవుని భయం లేదు. ఊరు మొత్తానికి తెలుసు ఫలానా ఆయనంటే బాగా మాట్లాడతాడండి, మంచివాడేనండి, కాకపోతే కొద్దిగా అదెందుకు, మళ్ళీ అదెందుకమ్మా, అయ్యో సూపరు, కాకపోతే పలానా అదెందుకు. నాతో కూడా కలిసి ఒక ఆయన పనికి వచ్చేవాడు. నేను అప్పుడు పని చేస్తూ పెయింట్ వర్క్ చేసేవాడిని. చేసేటప్పుడు ఒక నూతనంగా ఒక విశ్వాసి సంఘానికి వచ్చాడు. ఏ పని లేదు, ఏ పనిలో స్థిరం లేదు. సరే అబ్బాయి నా వెనకిడితిరా, నీకెందుకు, నేను మేస్త్రికి చెప్తాను, పని చేస్తూ రాయా అంటే సరే వచ్చాడు. ఒక వారం పాటు మేస్త్రి గారు అటు ఇటు తిప్పాడు. తర్వాత వారం నాతో కలిపి నువ్వు తీసుకెళ్ళి బర్నబాసు, నీతో కూడా పెట్టుకొని అసలు వాడు పనితనం ఎందుకు చూడన్నాడు. తీసుకెళ్ళాను. ఒక చోట పని చెప్పానండి, ఆ గదిలోంచి అసలు రాను కూడా రాలే ఆయన. ఒకే ఒక గోడ, ఇంత గోడ ఉంటే దీంట్లో ఒక పావలా వంతు పొద్దు నుంచి సాయంత్రం దాకా రుద్దుతానే ఉన్నాడు గోడని. నేనేంది మధ్యాహ్నం పూట అన్నా అంటే ఆయనకి వెళ్ళాను. ఏంటయ్యా ఏం చేసా, ఎంతవరకు చేసా అంటే, అన్న కొడుతున్నానన్న, ఇదేందో చాలా గట్టిగా ఉంది, నునుపు కోసం కొడుతున్నాను అన్నాడు. నన్ను చూసి పొద్దునుంచి ఏం చేసావు తమ్ముడు అంటే, ఇదే కొడుతున్నానన్న అన్నాడు. దాన్ని నువ్వు శుభ్రం చేసేది ఏందబ్బాయ్, ఒకసారి అట్లా అంటే అయిపోయింది కదా, మొత్తం గోడంతా క్లీన్ చేయాలి, నువ్వు ఆ రూమ్ అంతా శుభ్రం చేయాలి, పెయింట్ వేయాలి, నువ్వు ఇక్కడే ఉన్నావు ఏంది అన్నాను.
ఏందన్నా ఎంత పని అనుకుంటున్నావు, ఇదంతా చేయాలంటే ఊరుకుందా, నేను ఒక్కడనే చేస్తున్నానన్నా, ఇంత చేశాను నేను అని చెప్పేసి నాకే చెప్పాడు. పని వచ్చినోని నాకే చెప్పాడు. నేను అనుకున్నాను వీడు సామాన్యుడు కాదురా అనుకున్నాను. అందుకే ఆయనకిడితే పంపాడు, నాకు అర్థం కావాలని అనుకున్నాను. సరే ఇతను ఇట్లా చేయడు, నేను దగ్గరుండి ఆ మొత్తం వర్క్ అంతా ఇలా చేయాలని చెప్పాను. చెప్తూ ఆయన దగ్గరే నిలబడి చేసుకుంటా ఉన్నప్పుడు ఇక ఇతను ఒక 2 సెకండ్లో 3 సెకండ్లో మహా అయితే అట్లా పోయి అట్లా చూసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అన్న బర్నబాస్ అన్న, అసలు నా గురించి నీకు తెలుసా అన్నాడు. ఇక మొదలుపెట్టాడు. మా ఓడు అంత మంచోడు కాదన్న. ఎవరు? వాళ్ళ అన్న. కంటికి కనబడేంత మంచోడు కాదు, నేనే చాలా మంచోడిని, నేనే 10 మందికి మేలు చేస్తాను, పైకి అలా కనబడతాను, బాగా మాట్లాడాడు, కానీ నా మనసు చాలా వెన్నపోస అన్న అన్నాడు. ఏంటంటే మనసు వెన్నపోస అంట ఆయనది. వాళ్ళ అన్న అంత పైకి కనబడుతున్నాడు కానీ, గంభీరంగా కనబడుతున్నాడు కానీ, నువ్వు చెప్పినట్టుగా ఎన్నట్లుగా ఉంటాడు కానీ, వాడంత మంచోడు ఎవడు లేడు. ఆడంత మంచోడు అంటే చెడ్డోడని. వాడు కానీ తాగి వచ్చాడంటే ఊరు మొత్తం నాశనమే అన్నాడు. నేను తాగి వచ్చి ఇంట్లో పడుకుంటా, అసలు ఎవరిని ఏమన్నాడు. ఆయన ఊరు మొత్తాన్ని గోలగోలు చేస్తాడట, ఈయన తాగి వచ్చి సైలెంట్గా పడుకుంటాడట. నేను చాలా మంచోనన్నా, నేను ఎవరిని కదిలేను, మా ఓడు అట్లా కాదన్నా మొదలుపెట్టాడు. మా ఓడు కాస్త పోయి ఆ పిల్లగాడికి వచ్చింది. అన్నలేదు మా ఓడు, ఆ పిల్లగాడు అన్నాడు. ఇక ఆ పిల్లగాడు సంగతి నీకు తెలియదు అన్నాడు. వీడెంత భూమికి బెత్తన్నాడు వీడు, ఆయనేమో అంత ఎత్తున్నాడు. పనిలో అన్నీ తెలిసినాడు, చక్కగా పనిచేశాడు, 10 మంది చేత మంచి పేరు సంపాదించుకున్నాడు, పని బాగుంది. వీడికి పని చేత కాదు, పక్కన తీసుకెళ్ళినోడికి నాకేమో పొగ అయిపోయింది కళ్ళల్లో, కళ్ళు మంటలు పడుతున్నాయి. వీడు చెప్పింది చేయట్లేదు, అన్నీ మాయా. సరే నువ్వు ఏదో చేసావులే, కాలం వెళ్ళిద్ది, తర్వాత సంగతి అనుకున్నాను. వీడొచ్చి మా ఓడి సంగతి నీకు తెలుసా అన్నాడు. నాకెందుకు మీ ఓడి సంగతి, మా ఓడు మంచోడు కదన్నా, నేను చాలా మంచోడిని, అందుకే మా అమ్మ నాకే అంతంతలో కట్టిచ్చిద్దన్నా, డబ్బులు కట్ట, మా ఓడికి ఒక్క పేపర్ కూడా ఇదన్నా అన్నాడు. ఈరోజు ఎక్కడున్నాడో తెలియదు మరి. నా ఈ 11 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నాకు తగిలిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు నాకేడికే వస్తారయ్యా, ఎందుకో మరి. మంచిది, నాకు కూడా మంచి అనుభవం. ఆ పిల్లగాడి సంగతి నీకు తెలియదు అంటాడు. ప్రతి దానికి నేను మంచోడన్నా, దీంట్లో మా వాడు మంచోడు కాదు, మా వాడు సరైనడు కాదు, మా వాడు అట్లాగా, మా అమ్మ అట్లాగా, మా నాన్న అట్లాగా, నీతో గడు దిగుతున్నాడే చిన్న బర్నబాసు, వాడంట అట్లాగంట. ఇక వరుస పెట్టాడు, ఒరే వీడు పక్కన ఉంటే పెద్ద సైతాన్ని గాడు నన్ను పాడు చేసేటట్టున్నాడని వాడిని కట్ చేశాను. అన్ని ఎవరికంటే ఇలా ఆయనకి జాయింట్ చేసి వదిలేశాను. వాడి జీవితంలో మళ్ళీ నా జోలికి రాకుండా పోయాడు. ఇప్పటికి లేదు వాళ్ళ పరిచయం నాతో. ఇతను అనుకుంటున్నాడు నేను చాలా మంచోడిని, ఇతను అనుకుంటున్నాడు నేను చాలా మంచోడిని, ఇతను అనుకుంటున్నాడు నేనే మంచోడిని, వాడు మంచోడు కాదు, నేను తాగి వస్తే గోల్ చేయను, వాడు గోల్ చేస్తాడు కాబట్టి వాడు మంచోడు కాదు, నేను మంచోడిని. వాడు 10 మందిలో ఉంటే వాడంతటా వాడే గొప్పోడు అవ్వాలని చూస్తాడు. నేను అసలు ఏం మాట్లాడను, మౌనంగా ఉంటాను, నేను చాలా మంచోడిని, వాడు మంచోడు కాదు. ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను చాలా యథార్థవంతుని అనుకుంటాడు. ఎదుటోళ్ళనేమో రాంగ్ స్టెప్లో ఉన్నారు, పొరపాటు చేసేవాళ్ళు, వారిది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్, ఆయన పేరు శంకర్. ఇంకొక అతను ఉన్నాడు, చాలా కాలం మందిరంలో పాస్టర్ గారి దగ్గర కాంగో కొడుతూ దేవుని వాక్యాన్ని వింటూ పరిచర్య చేస్తున్నాడు సేవకుడి దగ్గర. అతని పేరు శేఖర్. వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి పనిచేస్తూ వారిని చదివిస్తూ ఉంటే వీళ్ళు చక్కగా పాటలు పాడేటప్పుడు కాంగో కొట్టడం, ఆరాధనలో ఉంటాం, వాక్యాన్ని వినడం, పాస్టర్ గారితో పాటు ఉండేవాళ్ళు. శేఖర్ అనే తమ్ముడు. ఈ శంకర్ అనేటువంటి తిరుపతి ఆయన పేరు, తిరుపతి అనేటువంటి ఇతను ఆర్ఎంపీ డాక్టర్. ఇతను ఒక వారం రోజులు 2 వారాలు చర్చికి వచ్చాడు. అది కూడా ఎందుకు వచ్చాడు అనుకున్నావు? తన భార్య తనని విడిచిపెట్టి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. తన భార్య అతన్ని విడిచిపెట్టి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. ఏం జరిగిందో మనకు తెలియదు. వెళ్ళేసరికి నెల అయింది, రాలేదు, రానంటుంది, తగాద వేసుకుంటుంది, గొడవలు అవుతున్నాయి, అల్లరిపాలు అవుతున్నాడు. అయ్యో నా పరపతి పోయిద్ది, నాకున్న విలువ పోతుంది, ఇలా కాదులే అని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి పాస్టర్ గారు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి తమ్ముడా అని చెప్పేసి మాట్లాడి చిన్న ప్రార్థన చేసి వస్తే అతను చిన్నగా సంఘానికి రావడం మొదలుపెట్టాడు. సంఘానికి వచ్చిన తర్వాత 2 వారాల తర్వాత బాగుంది, పరిచర్యలో సేవకుల దగ్గర బాగున్నాడు. 3వ వారం పూట నేను కూడా పాస్టర్ గారి దగ్గరికి పోతా ఉన్నప్పుడు అతను తిరుపతి అని అతను అన్నాడు, అన్న బర్నబాస్ అన్నా, అంతా మంచిగానా?
అన్నాడు. మంచిదే తమ్ముడు, ఏం సంగతి అన్నాను. శాకరు శంకర్ నా అంత భక్తి చేయలేడన్నా అన్నాడు. ఏంటంట, నా భక్తితో సమానం కాదు అతనిది అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు చాలా ఆశ్చర్యపోయాను. అదేంటది, అతను ఎప్పటి నుంచో సేవకుల దగ్గర ఉంటున్నాడు, సంఘంలో ఉంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇతను 2 వారాలు కూడా రాలేదు వచ్చి, ఏంది ఇంతలా మాట అన్నాడు అనుకున్నాను నేను. నా భక్తి ఎక్కడ, అతని భక్తి ఎక్కడ? నేను కూర్చొని ప్రార్థన చేస్తే మొత్తం తిరగబడతాయి అన్నాడు. ఆయనే అన్నాడు, మొత్తం అంతటా తిరగబడిద్ది అన్నాడు. అతనికి ప్రార్థన చేత కాదు, అతను నిలబడడం చేత కాదు. అతడు నా భక్తితో పోల్చుకుంటే అతని భక్తి అంత తూకం వేసినా కూడా అసలు తేలిపోతాడు, అది కరెక్ట్ కానే కాదన్నా అన్నాడు. అవునా అన్నాను. చాలా మంచిదయ్యా అన్నాను. ఇంకా అది అక్కడే మర్చిపోయాను. కరెక్ట్గా 3 వారాలు గడిచింది. 4వ వారం వాళ్ళ భార్య వచ్చింది. ఎక్కడికి వచ్చింది? వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది కదా, గొడవపడి. ఈయన మందిరానికి వెళ్తున్నాడని సంథింగ్ ఏదో దేవుడు పాపం మొత్తం మీద దేవుడు తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వచ్చారు, చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు. పాస్టర్ గారు వెళ్ళారు, ప్రార్థన చేశారు. సంఘానికి 2 రోజులు వచ్చారు, మందిరానికి 2 వారాలు వచ్చారు. ఇక తర్వాత కనబడలేదు అయ్యగారు. ఎవరైనా అతడు నా భక్తితో పోల్చుకుంటే అతడు ఏమాత్రమో పనికిరాడు అన్న వ్యక్తి. శంకర్ అనేటువంటి వ్యక్తి అట తిరుపతి యొక్క భక్తి విషయంలో సరిపోల్చడానికి కుదరదట. ఇతని భక్తితో పోల్చుకుంటే అతని భక్తి ఏమాత్రము ఎన్నికలేనిదట. నా అంత గొప్పతనము, నా అంత భక్తి, నా అంత శ్రద్ధ, నా అంత నీతి, నా అంత పవిత్రత, నా అంత శుద్ధి వాడికి లేదు. అసలు ఎందుకు పనికిరాడని చెప్పేసి అన్నాడు. భార్య వచ్చిన తర్వాత అయ్యగారు సంఘానికి కూడా కనపడలేదు. పాస్టర్ గారు ఏంది తమ్ముడా రావట్లేదని నా ఎదురుగానే అడిగాడు. వస్తాంలే అన్న, కొంచెం బిజీగా ఉన్నాం అన్నాడు. ఈ శంకర్ అనే అబ్బాయి వచ్చి కాంగో ఆయనే కొట్టుకున్నాడు, ఆయన వాక్యం ఆయనే చెప్పుకుంటున్నాడు, ఆయన పరిచర్య ఆయనే చేసుకుంటున్నాడు. నేను ఆ రోజు అనుకున్నాను, దేంట్లో నాకు సరిరాడు ఇతను అని చెప్పి అన్నాడు కదా, ఇప్పుడు దేంట్లో సరిరాట్లేదా అని చెప్పి అనుకున్నాను. దేంట్లో సరిరాడు? తన గర్వాన్ని, తన అహంకారాన్ని, తన హెచ్చింపతనాన్ని దేవుడు 4 వారాల్లోనే తన కళ్ళ ముందు పెట్టేశాడు. అంతే. హెచ్చించుకుంటున్నాడు. అతను అనుకున్నాడు నేను మంచివాడు అనుకుంటున్నాడు. అతను నేను భక్తి బాగా చేస్తాను అనుకున్నాడు, ప్రార్థన బాగా చేస్తాను అనుకున్నాడు, ఏడుతాను బాగా నేను అనుకున్నాడు. మొత్తం మీద 4 వారాల తర్వాత దేవుని ఊసేలేదు. తెలంగాణ కరీంనగర్ ఏరియాలో జరిగింది. ఈ శంకర్ అనేటువంటి వ్యక్తి దేవుడు పరిచర్యలో బాగా నలిగాడు. ఈరోజు అతను ఆర్మీలో జాబ్ చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎక్కడ? ఉన్నూరులోనే పని లేక ఏడుతున్నాడు అయ్యగారు, తిరుపతి అని అయ్యగారు. తనను తను హెచ్చించుకున్నవాడు ఎప్పటికీ ఎక్కిరాడు. హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. విషయం ఏంటంటే యథార్థవంతుడివే, రైట్, నువ్వు భక్తిపరుడువే, నువ్వు ప్రార్థనాపరుడువే, నువ్వు నీతి కార్యాలు చేసేవాడువే, కానీ నీ దగ్గర ఏం లేదంటే భయం లేదు. భయం లేదు కాబట్టే ఇంకొక స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. భయం లేదు కాబట్టే ఇంకొకరి గురించి తక్కువ చేసి మాట్లాడావు. నీకు భయం లేదు, యథార్థవంతుడివే, నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, పేరుంది. కానీ నువ్వు ఎందుకు అలా కించపరచబడుతున్నావు? ఎందుకు నీకు హెచ్చరించవలసి వచ్చింది? ఎందుకు నీ పరిస్థితులు మారుతున్నాయంటే భయము లేదు కాబట్టి. భయము లేని కోడి బజాట్లో గుడ్డెట్టిందట. భయం లేకపోతే ఆడబెట్టింది గుడ్డేది. అది భయం లేకపోతే మనుషులు ఏం చేస్తారు ఇప్పుడు? ఏమండి, భయం లేకపోతే నువ్వు ఏదైనా మాట్లాడతావు. అమ్మో నువ్వు భలే శుద్ధుడివి, పరిశుద్ధుడివే. భయం లేదు కాబట్టి నీ కోపం వచ్చినప్పుడు నోరు ఏది పడితే అది మాట్లాడుద్ది. నీకు భయం లేదు కాబట్టి నీ మనస్సాక్షి ఒక్కొక్కసారి నీకు స్వాధీనం అవ్వదు. నీకు భయం లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు చేస్తున్నావు. భయం ఉండాలా లేదా? హల్లెలూయా. ఒక తల్లి ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త మీ శిష్యుడు, నా భర్త మీ శిష్యుడు, నీ దగ్గర కొలువు చేసినవాడు. దేవుడు అంటే ఎంత భక్తిపరుడో నీకు తెలియదా? నీకు తెలుసు కదా. నా భర్త దేవుడు అంటే భక్తి గలవాడు. అయితే తన బ్రతుకు కాలం అంతటా అప్పులు చేసి చనిపోయాడు. అప్పు చేసి చనిపోయాడు. ఈరోజు నా పిల్లలు నేను బజారు పాలయ్యి చాలా అవమానపరచబడుతున్నాం.
అప్పు తీసుకున్న దగ్గర మేము ఇవ్వలేకపోయాం, నా భర్త చనిపోయాడు, చెల్లించలేకపోయాను, ఈరోజు నా పిల్లల్ని వారు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు, దయచేసి మాకు ఏదైనా మేలు చేయండి అని చెప్పేసి అడిగి. ఆమె అంటుంది, నా భర్త భక్తి గలవాడు అన్నది. భక్తి ఉంది కానీ భయం లేకుండా పోయింది, అందుకే అప్పులు చేశాడు. అప్పు చేసేవాడు కూడా భయం ఉండదు. అప్పు చేసేవాడికి భయం లేకనే తొందరపడి ముందు అవసరం తిరిగితే చాలు అనుకుంటారు, చాలా భయం లేక. కానీ బైబిల్లో ఒక మాట రాయబడిందండి, సామెతల గ్రంథంలో, భయము కలిగిన స్త్రీ అట కొనియాడబడునట. హల్లెలూయా. భయము, భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవాయందు భయము కలిగిన వారు, యెహోవాయందు భక్తి గలవారు కొనియాడబడుదురు. ఆ దేశంలో యథార్థత ఉంది, ఆ దేశంలో ప్రజలకి మంచి మనస్సు ఉంది, ఆ దేశంలో ఉన్న ప్రజలకి సాటివారికి ఏదైనా సహాయం చేద్దామనే మనస్సు ఉంది. ఆ దేశంలో ఉన్న రాజుగారు కూడా యథార్థంగానే ఉన్నారు. అందుకే దేవుడే అంటాడు, నువ్వు ఎంత యథార్థవంతుడివో నాకు తెలుసు, కాబట్టి నువ్వు పాపము చేయకుండానట్లుగా నేనే అడ్డుపడి తిని అన్నాడు ఆయన. యథార్థవంతుడివే, కానీ దేవుడే వచ్చి అడ్డుపడవలసిన పరిస్థితి ఏంటంటే భయము లేదు. పాపము చేయటానికి ఏమాత్రం వెనకాడు. ఎందుకు పాపం చేస్తున్నావు అంటే భయము లేక. భయము లేక, భయము లేని జీవితము ఎప్పటికైనా మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు ఈ గ్రామంలో దేవుడు ఎంతోమందిని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరినీ ప్రేమించాడు. మనందరము సమకూర్చబడుతున్నాం. ఆదివారం చక్కగా సంఘానికి వెళ్తున్నారు, ఇక్కడ సమకూడుతున్నారు. మనం ఎంతోమంది వాక్యాన్ని వింటున్నాం, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ మందిరానికి వెళుతున్న మనము మరి ఎలాంటి వారం? యథార్థవంతులమేగా, మంచోళ్ళమేగా, భక్తిపరులమేగా. మరి భయం ఉందా? ఏమంటే భయం ఉందా? యెహోవా యందు భయము పవిత్రమైనది అన్నాడు ఆయన. యెహోవా యందు భయము పవిత్రమైనది అంటే ఏంటి? భయము ఉందనుకో నీ లోపల పవిత్రత వస్తుంది. పవిత్రత అంటే ఉదయాన్నే తలంటూ స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకుని ఆడ కూర్చొని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇష్టానుసారిగా బ్రతికితే అది కాదు. తెల్లారి సిగరెట్ తాగి మందు తాగి ఏదో మాట్లాడి తగాదలాడి లేనిపోని తెచ్చుకొని ఇంటి మీదకి, అది కాదు. భయము ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలంటే భయం. అయ్యో ఈ మాట మాట్లాడితే నా దేవునికి అవమానం, దేవుని ఉగ్రత, దేవుని కోపం నా మీదకి వస్తుంది, జాగ్రత్త. ఎవరంటే వారు తాగుతూ కనపడితే లేదు 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 నేను అక్కడికి వెళ్ళకూడదు, నాకు అవసరం లేదు, పక్కకు రావాలి. దేవుని యందు భయం అంటే ఒక చూపు మన వైపు, ఒక రాంగ్ చూపు, మన చూపు పక్కకి వెళ్ళినా మనం ఏదైనా పాడాలోచన చేస్తున్న వెంటనే భయం ఉన్న వ్యక్తి అయితే నేను ఈ ఆలోచన చేయకూడదు, నేను ఈ పాడైన దాన్ని చూడకూడదు, నా దేవుడు రోషం కలిగిన వాడు, నా దేవుడు నిత్యము చూస్తూ ఉన్నవాడు, ఈ అపవిత్రమైన దాన్ని ఎలా చూడాలి, నాకు చూడబుద్ధి కావటం లేదు, వెంటనే తలదిప్పుకుంటావు భయము ఉంటే. ఈరోజు భయం లేక సెల్ ఫోన్లో అపవిత్రమైన చిత్రాలు, బొమ్మలు కనపడుతున్నాయి. ప్రపంచంలో ఎవరికీ భయం లేదు, అపవిత్రమైన దృశ్యాలను చూస్తున్నారు, అపవిత్రమైన మాటలు వింటున్నారు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. భక్తి ఉంది కానీ భయం లేదు. భయము ఉంటే తాగడానికి భయపడతావు, వెనకాడతావు, ముందుకెళ్ళవు. భయం ఉంటే దూషించడానికి, ఒక మనిషిని అవమానపరచడానికి వెనకాడతావు. ఎందుకో తెలుసా? భయపడేది దేవుడికి, మనుషుడికి కాదు. మనుషులకు భయపడి కాదు మనం వెనకడిగేస్తుంది, దేవునికి భయపడి. లేదు లేదు, ఒక మనిషిని నేను తిట్టడానికి వీల్లేదు, ఒక మనిషిని అవమానపరచడానికి నేను వీల్లేదు, ఒక పరిస్థితులు నేను తొందరపడి అడుగు వేయడానికి వీల్లేదు, నేను చాలా జాగ్రత్తగా అడుగు ఆచితూచి వేయాలి, నా దేవుడు ఉన్నాడు నాకు మేలు చేయటానికని ఆలోచన చేసి ముందడుగు వేయాలి. భయం ఉండాలి. భయము లేకపోతే మన జీవితాలు పాడవుతాయి. దావీదుని దేవుడు ఒక రాజుగా ఎందుకు చేశాడంటే దేవుడు అంటే భయం. దావీదుకి దేవుడు అంటే భయం కాబట్టి ఏ తప్పు చేయాలన్న భయపడతాడు, యథార్థంగా జీవిస్తాడు. ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే ఆయన చేసే పని ఏంటో తెలుసా? మోకాళ్ళు వేసి ధూపం వేసి, దేవా ప్రభువా ఏంటి నా ఈ పరిస్థితి, నన్ను ముందుకు వెళ్ళమంటావా ఆగమంటావా అని ప్రశ్నించి అడిగేవాడు. దావీదు దగ్గరికి ఒకడు వచ్చి ఎవడురా నువ్వు అన్నాడు. దావీదెవడు? యెషయ కుమారుడు ఎవడు? ఎవడికి నేను ఆహారం పెట్టాలి అని చెప్పేసి దావీదును దూషించాడు.
దావీదు దగ్గర సైన్యం ఉంది, దావీదు దగ్గర బొచ్చడు సైనికులు ఉన్నారు. ఆయన ఆ క్షణమందే వారిని చంపొచ్చు. సైనికులు అంటున్నారు, తనతో ఉన్నవారు అంటున్నారు, రాజా ఒక్క మాట సెలవివ్వండి దావీదు, వాడికి తలకైనా నరికేస్తాను, వాడిని చంపేస్తాను. ఎంత మాట మాట్లాడుతున్నాడు నీ గురించి తెలిసి కూడా మాట్లాడుతాడు, ఎంత గర్వం అతనికి అని చెప్పేసి అన్నారు. దావీదు అన్నాడు, దేవుడే వానికి అవకాశం ఇచ్చాడేమో, ఎందుకు మనం తొందరపడటం, మాట్లాడొద్దు, అతను మనం ఏం చేయొద్దు, దేవుడే చూసుకుంటాడు, మౌనంగా రండి అన్నాడంతే. హల్లెలూయా. ఆడు తెల్లారిపాటికే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దావీదు అతనికి మేలు చేశాడు, దావీదు అతనికి క్షేమాన్ని కలుగు చేశాడు. దావీదు తనకున్న పశువులను, తనకున్న మందను, తనకున్న వాటన్నిటిని రక్షించాడు. ఆపదలో ఉన్నాను, కాస్త ఏదైనా సహాయం చేస్తామని అడగటానికి వెళ్ళాడు. ఎవడరా నువ్వు అని చెప్పేసి మూర్ఖంగా మాట్లాడాడు దావీదుని. దేవుడే తీర్పు తీర్చాడు అతనికి. మొరటివాడు నాబాలు, మాంసాపేక్ష గలవాడు, తిండిపోతు, కూర్చొని మాంసం పీకుల దాకా తింటా ఉన్నాడు అంతే. ఆ తింటున్నటువంటి ఆ ఎముకల్లో ఒక ఎముక పీకలో ఆ గుచ్చుకుపోయి ఊపిరాడకి చనిపోయాడు. దేవుడే అతన్ని మొత్తాడు, అది అసలు విషయం. దేవుడే మొత్తాడట, కొట్టేసరికి అతను చనిపోయాడు. నీవు భక్తిపరుడివి అయితే, దేవుడంటే భయం కలిగిన వ్యక్తివి అయితే, ఏ పని చేసేటప్పుడైనా సరే ఆలోచించి వెనకడుగు వేసి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. భయం లేని వారు చేసే పనులు చాలా అకృతంగా ఉంటాయి, చాలా వికారంగా ఉంటాయి, 10 మందిలో చెప్పుకోవడానికి పద్ధతిగా ఉండదు. చాలా మంచివాళ్ళు అండి, వాళ్ళ మనసుకు నచ్చితే చేస్తారండి, కాకపోతే పలానా విషయం అండి అని అనకూడదు. ఈరోజు భూమి మీద మనుషులు యథార్థంగా ఉన్నారు, సహాయం చేయట్లేదా? చాలామంది సహాయం చేస్తున్నారు, చలివేంద్రాలు పెడుతున్నారు, దానాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, యథార్థంగా జీవిస్తున్నారు ప్రజలు, చాలా మంచిగా ప్రజలు జీవిస్తున్నారు. అందుకనే దేవుడు ఎవరికి వాళ్ళనే కాపాడుకోవడానికి చూస్తున్నాడు. అన్నీ చేస్తున్నారు, కానీ దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే అబ్రాహాము అంటాడు, నేను ఈ ప్రజల వైపు చూసినప్పుడు దేవుని భయం లేని ప్రజలే ఉన్నారు, దేవుని భయం లేని ప్రజలే ఉన్నారు, దేవుని భయం లేదు మీ దగ్గర, అందుకనే నేను ఆ అబద్ధం ఆడవలసి వచ్చింది, నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది అన్నాడు. అయ్యో, నువ్వు మాట్లాడిన ఆ మాట నా రాజ్యానికి ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో తెలుసా, నా ప్రజలకి ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో తెలుసా, దయచేసి నువ్వు నా కోసం ప్రార్థన చేయన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ ఒక మాట చదివి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. 12వ వచనం, ఆదికాండ 20వ అధ్యాయం 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితేనెను. అబీమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశమును ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, అది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను, నా విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసిండెను. హల్లెలూయా. ఏంటట, అబ్రహాము భార్యని శారాని తీసుకెళ్ళి రాజుగారి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేశాడు? ఆ దేశంలో ఉన్న వాళ్ళ దాసులందరికీ గర్భఫలాలు మూసేశాడు, పిల్లలు లేరు వాళ్ళకి. ఒరే, ఎన్ని మందులు తాగుతున్నాం, ఎన్ని పసురులు, ఏందిరా ఈ బాధలు అని చెప్పేసి అని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ పిల్లలు లేరు. ఆ ప్రాంతంలో అందరికీ లేనిపోయిన ఒక తెగులు, ఏదో ఒక రోగం, అర్థం కావట్లా. ఏందిరా ఈ బాధలు మనకి, ఏందిరా ఈ తెగులు, మనం ఎవరికి అపకారం చేసిన వాళ్ళు కాదే, అందరికీ మేలే చేసామే, అందరికీ మంచి చేసామే, ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఆలోచన అర్థం కావట్లేదు. అబ్రహాము ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఏమైందట వాళ్ళకి? ఆ మాట చూడండి, అబ్రహాము దేవుని ప్రార్థింపగా
దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అంటే అంతకుముందు ఏం లేరు వీళ్ళు? బాగలేరా? బాగలేరా? ఏమైంది వీళ్ళకి? బాగలేరు అంతే. హల్లెలూయా. ఆ! ఇప్పుడు సమాజం అంతా ఎట్టుంది? బాగుందా లేదా? బాగుందా లేదా? సమాజం మొత్తం బాగుంది. ఏ ఇంటికి పోయినా అందరూ బాగున్నామండి. మాకేం బేషుగ్గా ఉన్నాం. లోపల తెలియని షుగర్ ఉంటది. ఉంటదా? ఉండదా? లోపల తెలియని బీపీలుంటాయి. ఆ! లోపల ఏం తెలీదు. ఏమిరా మాకు ఈ కర్మ, ఈ ఎలర్జీ ఏందిరా, ఈ జలేందిరా ఎవరికి చెప్పరు. పైకేమో మేడిపండులాగా గంభీరంగా ఉంటారు. మేకపోతే గంభీరం. ఇంటికొస్తే ఓరేయ్ ఈ బాధేందిరా నాయనా ఏముండదు. ఆ! చూడటానికి ఊరు బాగా పచ్చగా కలకల బాగుంది. మరి ఏ ఇంటికి పోతే ఎట్టుంటది? ఇక్కడ అంటాడు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనిని అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. ఇప్పటిదాకా ఏమొచ్చింది మీకు మాయారోగం అంటే? బాగలేదు, అదే మాయారోగం. ఏమైంది? కంటికి బాగుండవు. తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, ఆస్తులున్నాయి, వెండి బంగారం అన్నీ ఉన్నాయి. ఏం లేదురా అంటే బాలేదు. ఏం బాలేదు? మనసు బాగలేదు. ఏం బాలేదు? ఒంట్లో బాగలేదు. ఏం బాలేదు? ఏం పరిస్థితులు బాలేదు. ఏం బాలేదు? మా అమ్మాయి పరిస్థితి బాలేదు. మా ఆయన పరిస్థితి బాలేదు. ఏదో ఉంటున్నాం అట్లా పేరుకి మాత్రం అయ్యే. ఇవన్నీ చక్కదిద్దబడాలంటే ఒక్కటే, దేవుని ప్రవక్త ప్రార్థన, దేవుని భయము. హల్లెలూయా. దేవుని భయం ఉండాలి. నువ్వు నీతిమంతుడు అని ఊరికే డబ్బా కొట్టుకుంటే కుదరదు. దేవుడి భయం ఉందా లేదా నీకు? ఆమెన్. కొన్ని మాటలు చూద్దాం దేవుని భయం గురించి. కొన్ని మాటలు మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చొనడానికి నేను ఇష్టపడలేదు కానీ చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనము. భయము లేని ప్రజలకు దేవుడు చేసే పనులు చూద్దాం. భయము లేని వారికి దేవుడు చేస్తున్న పని, దేవుని యందు భయము కలిగి ఉంటే ఏం జరుగుతుందో ఒక 2-3 మాటలు దేవుని చిత్తం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును ఏమ్మా మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను పిలిచి ఒక కొండ దగ్గర కూర్చోబెట్టాడు. ఒక కొండ దగ్గర కూర్చోబెట్టి దేవుడు దిగి వచ్చాడు. దేవుడి దిగి రాగానే ప్రజలకు ఏమనిపించిందట? భయం అనిపించిందట. ప్రజలందరూ ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. మోషే మీకు దండం పెడతా, మోషే నీకు పుణ్యం ఉంటుంది, మోషే నీవు ఒక్కడే మాట్లాడితే మాకు చాలు, దేవుడు మాట్లాడుతుంటే మాకు భయం కలుగుతుంది, మేము చనిపోతాం, అయ్యో మేము బ్రతకలేము, ఆ మాట మేము వినలేము, ఆ స్వరం మా వల్ల కాదు, నీవు మాట్లాడు చాలు అని చెప్పిన భయపడుతున్నారు. మోషే అంటాడు భయపడకుడి, మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీకు ఎన్నో సంఘాలు ఉన్నాయి, మీకు ఎంతో దేవుళ్ళు ఉంటారు. నాయనా మీకు వందనాలు, పుణ్యం ఉంటుంది. మీకు ఎంతోమంది ఉన్నా కానీ ఇక్కడికి సంఘం రావడానికి కారణం ఏంటి? ఇక్కడికి ఈ సహవాసం రావడానికి కారణం ఏంటంటే దేవుని భయం మీకు కలగడానికి, దేవుని భయము మీకు కలగడానికి. అంటే ఇప్పుడు దాకా మీకేం లేదు అమ్మా, భయం లేదు మీకు. అసలు దేవుడు చెప్పాడా లేదా? భయం లేదు. మీరు మంచోళ్ళే. బంధువులు వస్తే చికెన్ తెస్తారు లేదా? ఏమంటారు బంధువులు? చూసావా మా అల్లుడు చికెన్ తెచ్చాడు, చూసావా సమయాలు మాంసం తెచ్చాడు, చెప్పుకుంటారు. మీరు ఏది చేసినా చెప్పుకుంటారు, మంచిగా చేస్తారు. కానీ మీ దగ్గర ఏం లేదంట, భయం లేదు. మీకు భయము కలుగు చేయనట్లుగా దేవుడే ఈ ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన భయము మనకు కలగడానికి దేవుడు వచ్చాడు, మనుషులు కాదు, దేవుడు వచ్చాడు మనకు భయము కలగడానికి. ఆ భయం కలగడం వల్ల మనకేమవుతుంది, ఏమవుతుందో తెలుసా? చూద్దాం ముందుకు సాగి వెళుతూ.
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. దేవుని భయము, ఆయన ప్రజల భయము ఎక్కడైతే ఉంటుందో ఆ దేశము దేవునికి లోపరచబడి ఉంటుంది. అంటే దేవుని మాటకి దేవుని సొత్తుగా ఉంటుందని ఇక్కడ రాయబడుతున్నది. మరొక మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకైనటువంటి భక్తుడు ఒకడున్నాడు. అతడికి దేవుడంటే భయం, దేవుడంటే భయభక్తి కలిగిన వాడు. అయితే మొర్దెకై యొక్క ప్రవర్తనను బట్టి, మొర్దెకై యొక్క పనితనాన్ని బట్టి, మొర్దెకై దేవుడు విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ భక్తిని బట్టి ప్రజలందరట అతని భయమును కలిగి ఉన్నారట. ఏ భయం కలిగి ఉన్నారట? మొర్దెకై అంటే భయం పుట్టింది. మొర్దెకై మొద్దోడు కాదు, మొర్దెకై దేవుని భయం కలిగిన వాడు. అతను నివసిస్తున్నటువంటి సంస్థానంలో అతన్ని చూసిన వారందరూ అతనికి భయపడ్డారు. అతనికి భయపడిన వారు ఎవరు? సంస్థానాల యొక్క అధిపతులు, అధికారులు, ప్రభువులు, రాజు పని నడిపించేవారు యూదులు అందరూ భయపడ్డారట. భయపడి మొర్దెకైకి సహాయము చేశారట. హల్లెలూయా. ఎవరితనంటే దేవునికి భయపడినవాడు. మనము దేవునికి భయపడటం వలన ఏమవుతుందట? మనకి ఎదుటివారు భయపడతారు, ఎదుటోళ్ళు భయపడతారు. నీవు నేను దేవుని భయం కలిగి ఉన్నాం అనుకో, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మాట వినని వాళ్ళు మన మాట వింటారు, మనకి లోబడని వారు మనకి లోబడతారు, మనము చెప్తే వినని వాళ్ళు మనం చెప్తే వింటారు. ఎందుకంటే మొర్దెకై దేవుడంటే భయభక్తులు గలవాడు, నిజమైన యూదుడు, శ్రద్ధ గలవాడు. దేవుడంటే ప్రతి విషయంలో, దేవుడి విషయంలో ఏ పొరపాటు చేయడానికి వెనకాడని వాడు, భయభక్తులు కలిగిన వాడు. అందుకని ఆయన నివసిస్తున్న ఆ దేశంలో, ఆ రాజ్యంలో, ఆ సంస్థానంలో చాలామంది అధికారులు కూడా భయపడ్డారట మొర్దెకైకి. హల్లెలూయా. సామాన్యమైన మనుషుడు ఎక్కడ? అధికారులు ఎక్కడ? సామాన్యమైన మనుషులు ఎక్కడ? అధిపతులు ఎక్కడ? సామాన్యమైన మొర్దెకై ఎక్కడ? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు అంటే తన అయిన వారే, యూదులు అంటే అయిన వారే, వాళ్ళు అందరు కలిసి ఇతనికి లోబడ్డారట. మరి నీకు లోబడతారా? మీ వాళ్ళు మీకు లోబడతారండి? హల్లెలూయా. నీవు నేను దేవుని భయం కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రజలు కూడా లోబడతారు, మనకి ప్రజలు కూడా భయపడతారు. మనం ఏదైనా ఒక మాట చెప్తే వింటారు. నేను అన్నీ అనుభవించాను. నేను భార్యాభర్తలు ఇద్దరుండారు మా ఊర్లో. ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు. పగులు కొట్టుకోరు, పగలు అస్సలు కొట్టుకోరు. వాళ్ళు 9 దాటితే నా నైట్ కొట్టుకునేది. నేను ప్రతిరోజు డాబా మీద కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటాను నైట్ పూట. నేను అప్పుడే ఆ రోజు పనికిళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే నైటు 11 దాటిపోయింది. దాటిపోతే కేకలు వినబడుతున్నాయి. ఆ కేకలు ఎలా ఉంటాయి తెలుసా? దెయ్యం పడితే గిన అరుస్తారు చూసారా, అట్లా అరుస్తుంది ఒక ఆమె. ఎవరు ఈ టైంలో అరుతుంది, ఎవరికి దెయ్యం పట్టింది ఏంటి అని చెప్పేసి అని భయం వేసింది. నేను గబా మా మేడ దిగి రోడ్డు మీదకి వచ్చాను. ఆ చుట్టుపక్కల మా తెలిసిన వాళ్ళందరూ, మా వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారనమాట. గొడవ జరిగే దగ్గరికి వెళ్తూ ఉంటే నేను కూడా అమాంతంగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏం జరిగిందని చూస్తే అక్కడ భార్యాభర్తలు కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టుకుంటుంటే అందరూ నిలబడి చూస్తున్నారు. వీళ్ళ దెమ్మాడిపోను, ఎప్పుడు నిద్ర కూడా బాగా వీళ్ళు పాడేగట్ట అని చెప్పి ఒక తిడుతుంది. నేను అన్న నిలబడ్డాను. ఎందుకమ్మా ఎవరు పోవట్లేదు ఏందామంటే, ఊరు పోమాకరా నీకు పుణ్యం ఉంటుందా, నిన్ను కొడతాడు వాడు మంచుడు కాదు అన్నారు. నువ్వు భలే ఉన్నావు ఊరుకోమ్మా అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళాను. దోమతర కర్ర తెలుసా మీకు? దోమతర కర్ర తెలుసా? మీ ఊరు అసలు దోమలు లేవంటగా ఉన్నాయా? మరి మాకు అసలు దోమలు తెలియదు, దోమతర కర్రలు ఎట్టుంటాయో మాకు తెలియదు చూస్తున్నారు అసలు మీరు. అది తెలుసు. దోమతర కర్ర తీసుకొని కొడితే ఆమెకి కర్ర ఇరిగింది సగానికి. ఎంత ఉంటుందో తెలిసి పెద్దది. ఏం బాధుడు బాధాడండి. తాగి వచ్చి భార్యను కొట్టాడు, వాళ్ళ అమ్మను కొట్టాడు, వాళ్ళ నాన్న మీద ఎగబడ్డాడు.
కమ్మోళ్ళు రెడ్లు ఆ నిలబడి చూస్తున్నారు. ఆ బాక్స్ అంత దూరంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇక్కడ నుంచి చూస్తున్నారు అందరూ. నేను ఒక్కడనే, నాకు కూడా లోపల ఎట్టుంటది, ఈడంతమంది ఎవరు బాగాలేదంటే ఈడేదో గట్టిగానే కొట్టినా కొడతాడు. అంతలా పెద్ద కర్ర తీసుకొని కొడుతుంటే వాళ్ళ నాన్న కొట్టి, వాళ్ళ అమ్మను కొట్టి, తన భార్యను కొట్టి, ఇక ఏమన్నా ఉందా? ఏసు రక్తమే జయం. నేను అనుకున్నాను, కొట్టినా కొడతాడు, ఏదైతే అదేంది, ఒక దెబ్బ పడ్డా పర్లేదు, ముందు దీన్ని సద్దు మనుగుదాం, దేవుడే చూసుకుంటాడని ఆ మాట మీద ముందుకు వెళ్ళానండి. పాఠం పాఠం వాడి చేతిలో ఉన్న కర్రను పట్టుకుని, ముందు దెబ్బ నా మీద పడకుండా కర్రను పట్టుకొని గట్టిగా వాటేసుకున్నాను. ఏయ్ బాలేవాడు, ఏ రాత్రిపూట జనాన్ని నిద్ర లేకుండా ఏంది భార్య భర్తలు కొట్టుకోవటం, రేయ్ ఎవడురా నువ్వు అన్నాడు. ఇక ఆడు వెనక్కి తిరిగాడు, నేను అకామని పట్టుకున్నాను. నన్ను చూశాడు, బూతులు మాట్లాడుతున్నాడు, అటు తిరిగినాడు ఆయన. ఎవడరా నువ్వు అని చెప్పని బూతులు మాట్లాడి వెనక్కి తిరిగాడు, నేను కనపడ్డాను. ఇంకా బూతులు ఆగిపోయినాయి. ఆమెన్, హల్లెలూయా. నిజం, ఇది బూతులు ఆగిపోయినాయి. బాయ్ నువ్వు విడిచిపెట్టరా నన్ను, దీని సంగతి ఏంది నువ్వు తేల్చేదా, ఊరుకోవాయి, నువ్వు పెద్ద మనిషి, ఈ రకంగా జనాలందరూ బెత్తరగా పోయి చూస్తున్నారు, నువ్వు చేసే పని న్యాయమేనా, పేరుకు పెరిగావు కానీ బుద్ధి ఉందా నీకు అని చెప్పి నా మాటలు వచ్చినాయి బయటికి. కాదు వీళ్ళ సంగతి తేలుతానంట. ఇలా బాబాయ్ వచ్చాడు, ఈ లోపు ఇక వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఇక రౌడీలు కానీ కొట్టుకున్నాడు, సినిమాలో కొట్టుకుంటున్నారు. ఓరే వీళ్ళు లాభం లేదు, ఈడొక్కని పట్టుకుంటే మొత్తం గొడవంతా సాపు అయిపోద్దని చెప్పని ఆయన్ని పట్టుకున్నాను. ఆయన సొక్కా ఇడిచాడు మహారాజు, చెమటలు బట్టి జారిపోతున్నాడు, చేప జారినట్టు జారుతున్నాడు మనిషి. వీడు వల్లగాట్లేదని చెప్పేసి నీకు ఆంధ్ర సంకల్లో వేసి చేతులు గట్టిగా వాటేసుకొని, అయ్యి ఉండవయ్యా బాబు, నువ్వు భలే ఉండవు, ఆడలను కొట్టేది ఏంది, అమ్మను కొట్టేది ఏంది, నాన్న కొట్టేది ఏంది, కొట్టడం కాదు చంపాల బంచేత్తు అన్నాడు. ఇక ఏంది నువ్వు చంపేది, నువ్వు భలే ఉండవు, జనాలందరూ నవ్వుతున్నారు, ఉండంటే నవ్వితే నవ్వారు, వీళ్ళు చావాలి ఈరోజు అని చెప్పని మొదలుపెట్టాడు. ఇక నేను గట్టిగా పట్టుకొని, బుద్ధి ఉందా నీకు, సిగ్గుందా నీకు, అసలు పెద్దోడివేనా, ఇక అసలు పని చేస్తున్నా నీకు, ఏమైనా పద్ధతి అనేది అని చెప్పేసి అని 4 మాటలు అన్నాను. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, రే 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 మనిషి దొనపోతావు నువ్వు, ఎప్పుడు మొత్తం సర్ది మనిగింది. తర్వాత మా బావ వచ్చాడు, ఏ సర్దు మనిగినాక ఇక వచ్చి వాళ్ళు వీళ్ళు 4-5 గుమ్ముగూడారు. ఇక అనుకున్నా, అమ్మ ఇంక సర్దు మనిగింది, నలుగురు వస్తే ఇక దిగులేదు. అంటది, ఒరే వాడు నిన్ను కొడితే ఏమైనా ఉండేదిగా, అసలు ఏమన్నా నీకు భయం కూడా లేదు, ఏంది ఎవడరా నేను పొమ్మన్నది, ఎందుకు వెళ్ళావురా నువ్వు అని చెప్పేసి అన్నది. ఊరుకో పెద్దమ్మ, వాళ్ళు కొట్టుకున్నాడు ఏమన్నా న్యాయమేనా, వాళ్ళు ఏదైనా చస్తారా, మనం పోతే మధ్యలో మనల్నే కొడతారా అన్నది. ఓ పర్లేదు, సర్దు మనకి ఇంకేం బాధలేదు, మీరు పోండి అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను. నాకు చాలా ఆనందం వేసేది. నేను 2 సార్లు అదే ఇంట్లోకి వెళ్ళి వాక్యాన్ని చెప్పి వాళ్ళని ఆ రీతిలో కాపాడడానికి నాకు దేవుడు మేలు చేశాడు. అప్పటికి ఇప్పటికి కూడా ఆయన ఏ మాత్రం బూతు మాటలు మాట్లాడక ఇష్టపడ్డు. భయం, ఎందుకంటే దేవుని భయం. అది ముందు నేను ఎవరికి భయపడ్డాను, దేవునికి భయపడ్డాను. దేవుడి కోసం నేను బ్రతుకుతా ఉన్నాను కాబట్టి నా దగ్గర అతనికి ఏ పొరపాటు కనపడలేదు. ఇతడు నోరు జారేవాడు కాదు, ఎలా పడితే అలా బ్రతికేవాడు కాదు, అకృతిగా కూడా ఆశించేవాడు కాదు, చాలా మంచోడు. కాబట్టి మనం పద్ధతిగా మాట్లాడటం మంచిదని నా దగ్గరకు వచ్చేసరికి కోపాన్ని ప్రదర్శిస్తాడు, కానీ బూతు మాటలు మాట్లాడు, ఏ మాత్రం మాట్లాడు. ఏం బాయ్ బాగున్నావా అంటాడే కానీ ఏందిరా అనే మాట రానియదు. ఎందుకంటే భయం, దేవుని భయం మన లోపల ఉంది కాబట్టి మనం ఏమనంటే బాగుండదేమని చెప్పని ఆ భయంతో వాళ్ళు మనకి విలువిస్తారు. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకైకి ఆ రాజ్యంలో ఉన్న అధిపతులు అధికారులు సైతము విలువిచ్చారట, భయపడ్డారట. మొర్దెకై వలన కలిగిన భయము అధికారులకి అధిపతులకి కలిగింది. భయం ఉండాలి. నువ్వు 10 మంచి పనులు చేసి నేను మంచివాడిని అనుకొని తర్వాత ఎప్పుడుకో పరిస్థితి బాగలేనప్పుడు ఇష్టానుసారంగా బ్రతికి, అది కాదు. ఏ రోజు కూడా భయపడుతున్న నీవు అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళవు, అపవిత్రమైన వాటిని చూడవు, అపవిత్రమైన వాటిని వినవు. ఎందుకో తెలుసా, యెహోవా వలన కలిగిన భయము పవిత్రమైనది. దేవుని వలన కలిగే భయము పవిత్రం. సామెతల గ్రంథంలో చక్కగా రాశాడు, పవిత్రమైనటువంటి ఆ భయము అపవిత్రమైన వాటి జోలికి పానేదో. నీకు నీవు, నాకు నేను మంచివాళ్ళం అని చెప్పుకుంటే కుదరదు. దేవుడు భయం ఉండాలి. ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడు, యథార్థవంతురాలవే, నీతిమంతురాలవే, మంచిది. మరి భయం ఉందా? దేవుని భయం ఉందా? దేవుని భయము ఉంటే మనకి
పాపం చేసే అవకాశం, భయం లేకపోతే పాపం చేసే అవకాశం ఉంది. మనం చేసే 1, 2 మంచి పనుల గురించే మనము మాట్లాడుకొని అదే గొప్ప అనుకునే పరిస్థితి ఉంది. అది కాదు, భయం ఉండాలి. భయం ఉంటే పవిత్రంగా ఉంటావు. భయము ఉంటే నీ వలన అనేకులు భయపడతారు, అనేకులు నీకు లోబడతారు, నీ స్వాధీనంలోకి వస్తారు. మాట్లాడే మాట జాగ్రత్త ఉంటుంది, నీ జీవితం కూడా జాగ్రత్తగా ఉంటుంది. భయపడుతున్నప్పుడు నువ్వే పని చేసినా దాంట్లో దేవుని గురించి ఆలోచిస్తూ ముందడుగు వేస్తావు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని భయం. భయం. నీ మంచితనం అక్కడికి రాదు, నీ మేలు అక్కడికి రాదు. దేవుడి భయమే మన జీవితాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళుతుంది. హల్లెలూయా.